6 నెలల్లో లేదా ఏడాదిలో రేవంత్ ప్రభుత్వం కూలిపోతోందంటూ ఈ మధ్య బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కామెంట్ చేశారు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంకా చాలా మంది నాయకులు కామెంట్ చేసిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూడా రాజాసింగ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ నాయకులు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. సార్, అసలు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు కుట్ర జరుగుతోందా? అంటే ఆ కుట్ర జరుగుతున్నట్టు ఆధారాలుంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ అది కూడా క్రిమినల్ యాక్ట్ ఏమైనా జరిగితే, లేకపోతే పొలిటికల్ లాబింగ్ జరిగితే పోలీస్ వ్యవస్థ చేసేదేం లేదు. ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే పోలీసు వాళ్ళకి చేంజెస్ అరెస్ట్ చేస్తారా? అట్లా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారలే. సో ఎమ్మెల్యేలు పార్టీ మారచ్చడం అదేమి సిఆర్పిసి కింద ఐపీసీ కింద నేరాలకు కాదు, పోలీసు వాళ్ళు చూసుకోవడానికి. ఏమైనా నేరం ఉంటే అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద యాంటీ డిఫెక్షన్ లా కింద చూసుకోవాలి తప్ప, ఒక సభ్యుడు పార్టీ మారితే ఎమ్మెల్యే పార్టీ మారడం అనేది భారతదేశం ఇప్పుడు కొత్తగా అంటే వీరి పేర్లు కూడా మారాయి, ఐపీసీ సిఆర్పిసి పేర్లు. సో ఈ భారత న్యాయ సంహిత ప్రకారము వారేమి నేరం కాదు, అది ఏ సెక్షన్ కింద నేరం అవుతుంది. పార్టీ మారడం అనేది, రాజకీయ పార్టీ మారడం అనేది ఒక పొలిటికల్ ప్రక్రియ. ఇట్ ఈస్ నాట్ ఏ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇష్యూ కాదు. అందువల్ల వీళ్ళు డీజీపీ కంప్లైంట్ ఇవ్వడం ఓన్లీ సింబాలికే తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుని ప్రకటన పైన పోలీసులు ఇంటర్ఫేర్ కాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పతనం అవుతుంది అని నేను ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కాంగ్రెస్లో కుమ్మలాట్లుంటాయని నేను విశ్లేషిస్తే, నేను టీవీలో నువ్వు ఇలా విశ్లేషించావు కనుక కుట్ర పడినా అని చెప్పి నా మీద పోలీసులు కేసు పెట్టారు. అందువల్ల రాజకీయపరమైన పరిణామాలని, ప్రకటనల్ని పోలీసు వ్యవస్థ కాదు పరిష్కరించేది. అది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి, రాజకీయ క్షేత్రంలో తేల్చుకోవాలి. అయితే ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చుంటారంటే ఒక సింబాలిక్ మాత్రమే. అయితే క్రిమినల్ కాన్స్పిరసీ ఏదైనా హ్యాచ్ అవుట్ అవుతుందా అంటే రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చడానికి నేరపూరిత కుట్ర జరిగితే దాన్ని పోలీస్ ఇంటర్ఫేర్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఆర్ సబ్జెక్ట్ ఫర్ పోలీస్ ఇంటర్వెన్షన్, ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఫర్ పొలిటికల్ ఇంటర్వెన్షన్. తమ ఎమ్మెల్యేని కాంగ్రెస్ కాపాడుకోవటానికి ఎత్తుగడ చేయాలి. సో అందువల్ల ఇక నిజంగానే కుట్ర జరుగుతుందా అనటానికి ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ఏ ఆధారాన్ని ఇవ్వలేదు. మరి ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అంటే, మరి రోజు పొద్దున్న లేస్తే ఈ ప్రభుత్వ అధికారం వచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఒకవైపు మేము ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తాం, హామీలు అమలు చేసుకోవడానికి సమయం ఇస్తాం, చేయనప్పుడు మేము ప్రశ్నిస్తాం అంటూ ఒకవైపు, మరోవైపు ఈ ప్రభుత్వం 6 నెలలు ఉండదు, ఏడాది ఉండదు. మనకు నచ్చకపోవచ్చు ఆ ప్రభుత్వం, కానీ ప్రజాస్వామిక స్ఫూర్తి ఏంటంటే ప్రజలు 5 ఏళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళ చేత వాళ్ళలో కుమ్మలాట్లలో వాళ్ళే ఓడిపోతారు. అది నీవు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎవరు పెళ్ళికి పోతావు, పెళ్ళికి పోయి అక్షంతలు వేసి దీవిస్తావు, కానీ వీళ్ళు కొట్టుకుంటారు గ్యారంటీగా భార్యాభర్తలు, వీళ్ళు విడాకులు తీసుకున్న గ్యారంటీ, ఈ కాపురం 10 కాలాల పాటు నిలబడే ప్రశ్నే లేదు. నాకు 2 గుణాలు తెలుసు, ఇద్దరికి కోపం ఎక్కువ, ఇద్దరికి తొందర ఎక్కువ, వీళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నది అని అన్నామనుకోండి, అది ఎప్పటిగా ఉంటుందా ఉండదా? నువ్వు వెళ్ళిందేమో శుభకార్యానికి. అఫ్కోర్స్ రాజకీయాల్లో అలా శుభకార్యాలు ఉండవు, ఒకరికి శుభకార్యం అయితే ఇంకొకరికి అశుభకార్యం. కానీ ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా కొంత పొలిటికల్ స్టేట్స్మెన్షిప్ చూపెట్టాలి. మీరు ప్రజల సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయండి, అభ్యంతరం లేదు. ప్రజలు తిరస్కరించాక కూడా నాకు అధికారమే కావాలి అని రోజు మాట్లాడితే ఇట్ సెన్స్ రాంగ్ సిగ్నల్ కదా. మీరు ప్రజలు తీర్పిచ్చారు, మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలో కూర్చోవడం ఒక గొప్ప అవకాశం, రాటు తేలటానికి, ప్రజల తరఫున పోరాడటానికి, ప్రజలకు దగ్గరయ్యటానికి. ఎన్నికలు మరో 5 ఏళ్ళకి వస్తాయి, ఈలోగా స్థానిక ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. నేను హరీష్ రావు చెప్పింది కరెక్ట్. అది మనోస్థైర్యాన్ని కాపాడుకో ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మనోస్థైర్యాన్ని పొందాలి. కానీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి పార్టీ కార్యకర్తలు ధైర్యం చెప్తే ఇట్లా ఓకే ప్రభుత్వమే పడిపోతుంది, మళ్ళీ మీకే ఎన్నికలే ఓటు వేయాలని ఏంటి గ్యారంటీ? అయినా ఈ రకమైన ప్రక్రియను మనం ఆహ్వానించుదామా ప్రజాస్వామ్యంలో? అయితే కాంగ్రెస్ పార్టీ కుట్ర జరుగుతోంది అనటానికి కారణం వీరి స్టేట్మెంట్ల వల్ల ఆ రకమైన పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. రాజకీయాల స్వభావం రీత్యా కూడా ఈ పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే దేశంలో జరుగుతున్నది అదే. బీఆర్ఎస్ గతంలో 88 సీట్లు ఉన్నప్పుడే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని
2 తెలుగుదేశం ఎమ్మెల్యేలను తీసుకుంది. 88 మంది సభ్యులతో సంపూర్ణమైన స్పష్టమైన తిరుగులేని మెజారిటీ ఉన్నప్పుడే ప్రత్యర్థిని బతకనివ్వలేదు కేసీఆర్. ఇప్పుడు బతకనిస్తాడా అనే క్వశ్చన్ ఎప్పుడైనా వస్తుంది కదా. సో అందువల్ల అందుకే ప్రజలు అంగీయకుండా డిసిసికి ఇచ్చారు. అంగిచ్చుంటే ఎన్ని రకాలైనటువంటి రాయబారాలు, అమ్మకాలు, కొనుగోలు జరిగేది. అందువల్ల ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి కూడా కారణం ఇది. సో అందువల్ల గతంలో జరిగింది కనుక ప్రతి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలను బతకనివ్వలేదు కనుక కాంగ్రెసే కాదు తెలుగుదేశానికి 2 ఎమ్మెల్యేలు 2 లాక్కున్నారు, శాసన మండలి ఉన్న వాళ్ళందరినీ లాక్కున్నారు. ఆఖరికి సిపిఐకి 1 ఎమ్మెల్యే ఉంటే సిపిఐ ఎమ్మెల్యే కూడా లాక్కున్నారు. ఎవరిని వదిలేశాడు కేసీఆర్ చెప్పండి? బీజేపీ వాళ్ళు ఎవరు రాలేదు కనుక వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. సో అందువల్ల ఈ చరిత్ర ఉంది కనుక అధికారంలో బ్రహ్మాండమైన 63 మంది ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరుగుతుంది, అందుకొరికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తీసుకుంటున్నామని అప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారు. 2018లో 88 సీట్లతో గెలిచిన తర్వాత కూడా అదే పని చేశారు. ఆ పనిని ప్రజలు శిక్షించారు కూడా. ఈసారి ఎన్నికల్లో మీరు చూడండి, పార్టీ ఫిరాయించి అంటే ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలో చేరి వాళ్ళను చాలామందిని ప్రజలు ఓడించారు. మీరు సవితా రెడ్డి, సుధీర్ రెడ్డి ఇలాంటి సిటీ 1-2 సిటీలో బీఆర్ఎస్కున్న సహజ అడ్వాంటేజ్ వల్ల గెలిచిన వాళ్ళు మినహాయిస్తే చాలామంది పార్టీ మార్చిన వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోయారు. సో అందువల్ల ప్రజలు దీన్ని ప్రతిసారి ఆహ్వానిస్తానని కాదు. అందువల్ల ఈ రకమైన స్టేట్మెంట్లు రోజు ఇస్తే బీఆర్ఎస్ను బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లాక్కోవటానికి ధర్మబద్ధతను న్యాయబద్ధతను వాళ్ళే ఇచ్చిన వాళ్ళు అవుతారు. లాక్కోవడం అనేది ఎవరికి మానోపలి ఉండదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లాక్కోగలిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లాక్కోలేదా? అధికారంలో ఉన్నోనికి మరింత సులభం కదా. దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లాక్కుంది, ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యే లాక్కోలేదా? సో అందువల్ల ఎమ్మెల్యేలను లాగడం అనేది అధికారంలో ఉన్నోనికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి చర్యలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్కి నష్టం కలిగించే అంశాలేనా సార్? అంటే ఇలాంటి చర్యల వల్లనే నష్టం జరుగుతుందని కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే ప్రజలు పార్టీ ఫిరాయింపుల్ని అన్నిసార్లు తిరస్కరిస్తారని కూడా చెప్పలేము. మీకు కర్ణాటకలో ఫిరాయింపుదారులు పార్టీ మారి ప్రభుత్వం మారితే వాళ్ళకు ఓట్లు కూడా వేశారు మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో. మొన్న జనరల్ ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయారు ఎక్కువ మంది. అందువల్ల ఇది ఏమీ యూనివర్సల్ ట్రెండ్ ఉండదు. అందువల్ల పార్టీలు మారడం వల్ల ప్రభుత్వ రాజకీయాల్లో రకరకాల కొన్నిసార్లు బలాలు కలిసి వచ్చి లాభం జరగచ్చు, కొన్నిసార్లు ప్రజల్లో వ్యతిరేకత వచ్చి నష్టం జరగచ్చు. అందువల్ల ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ప్రతిపక్షాలు కూలుస్తారా, పేలుస్తారా, చీలుస్తారా అనే దాన్ని పక్కకు పెట్టి ప్రజలకు దగ్గరయ్యే పని చేయాలి. ప్రజల్లో పాపులర్ అయ్యే ప్రభుత్వాన్ని ఏ మ్యానిపులేషను ఏమీ చేయదు. ఎందుకంటే ఒక్కసారి ప్రజల్లోనే వ్యతిరేకత వస్తుంది అనుకుంటే ఇంకెవరు ఏ ప్రత్యర్థులు ఏం చేయలేరు. రాజకీయంగా రక్షణ కవచం ఏంటంటే ప్రజల ప్రేమాభిమానాన్ని చూరగొనాలి. కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైన అవకాశాన్ని 10 ఏళ్ల తర్వాత దక్కింది. అందువల్ల రాజకీయ పార్టీలు ఏం చేస్తాయనేది పక్కకు పెట్టి ప్రజలకు ఉపయోగపడే పాలన అందించగలిగితే ప్రతిపక్షాల కుట్రలు ఏవీ పనిచేయవు. ఎందుకంటే ఎవరు కూడా పోరు. ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవాలి. సో వాళ్ళు అన్పాపులర్ కాదలుచుకోరు కూడా. అందువల్ల అల్టిమేట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది, కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాల్సింది జస్ట్ సింప్లీ ఇగ్నోర్ అపోజిషన్. అంటే ఈ అపోజిషన్ స్టేట్మెంట్ని ఇగ్నోర్ చేయండి. ఫోకస్ ఆన్ ప్రామిసెస్, ఫోకస్ ఆన్ గుడ్ గవర్నెన్స్, ఫోకస్ ఆన్ పాలసీస్. ప్రజలు మిమ్మల్ని ఏ ఆకాంక్షలతో ఓట్లేశారు, ఆ ఆకాంక్షల్ని తీర్చడానికి మీరు ఏం చేయాలి. మీరు ఇలా తెలంగాణలో యువతరం నిరుద్యోగం ఒక ప్రధాన సమస్య కాంగ్రెస్ని గెలిపించడానికి. దీన్ని ఏం చేయాలి? ఎందుకంటే కేసీఆర్ పాలన పట్ల కరెంటు పైన, వాటర్ పైన, ఇరిగేషన్ పైన వ్యతిరేకత ఉండి ఓట్లేలే. పవర్ మీరు ఈవెన్ ఇప్పుడు సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్పోల్ స్టడీలో కూడా కరెంటు మెరుగైంది, తాగునీరు మెరుగైంది, సాగునీరు మెరుగైంది. ఇది ప్రజలు తమ భావన వ్యక్తం చేశారు. ప్రజలేమి అవి బాగా కాలేదని అనలేదు. కానీ ఎందుకు ఓటేశారంటే అనేక ఇతర ఫ్యాక్టర్లు ఓటేశారు. అందులో ఉదాహరణకు యువతరం అశాంతి. సో ఆ అశాంతిని అడ్రస్ చేయండి.
సో వ్యవసాయానికి గిట్టుబాటు ధర దాన్ని అడ్రస్ చేయండి. ధరల్లో 20 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి, దాన్ని అడ్రస్ చేయండి. మీరు ఇలా విద్య వైద్యం మీరు మెరుగ్గా ఇస్తాం, వాడి బడ్జెట్ పెంచుతామన్నారు. దాంట్లో సమూలమైన మార్పులు చేసి ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను ఆరోగ్య వ్యవస్థను నిర్మించండి. ఢిల్లీలో ఈ 2 అంశాల ఆధారంగానే ఢిల్లీలో గెలవడమే కాదు పంజాబ్లో కూడా గెలిచింది. అందువల్ల కొత్తదనాన్ని ఆలోచించండి, న్యూ ఎకానమీని డెవలప్ చేయండి. ఒక కాంగ్రెస్ పార్టీ పైన ఒక ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ సమయంలో తెలంగాణలో డెవలప్మెంట్ జరిగింది, ఎకానమీ పెరిగింది. సో దాన్ని పెంచే కార్యక్రమం చేయండి, మీకు వనరులు పెరుగుతాయి. అందువల్ల ఎనర్జీస్ను పెట్టాల్సింది ఒక కొత్త పాలన ఇచ్చిపెట్టడానికి. దాన్ని వదిలేసి రాజకీయపరమైన ఎత్తులు పై ఎత్తులు ఎప్పుడు ఉంటాయి, వాటిని చూడాలి. అడ్రస్ చేయకుంటే నష్టం జరుగుతుంది, దాంట్లో కాదని అంటలేదు. కానీ మోర్ ఫోకస్ అండ్ ఎనర్జీ ఉండాలి పాలన పైన. మెరుగైన పాలన ప్రజలకు ఇవ్వగలిగితే అదే రక్షణ కవచం రాజకీయాల్లో.